అంటే మోడలింగ్ సైడ్ రావాలి అన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా నువ్వు బాగుంటావు అని చెప్పడమో, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉండడం, ఏదో జరిగే ఉంటుంది కదా? అది జరిగింది లైఫ్లో, చిన్న స్టోరీ అది అంతే. జస్ట్ కాలేజ్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఒక న్యూస్ పేపర్స్ నేను చదువుతూ ఉండేదాన్ని. అక్కడ ఒక మోడర్న్ డ్రెస్సెస్ చూసి నాకు డ్రెస్సెస్ నచ్చేవి. బ్రాహ్మిన్ అమ్మాయిస్ ఎలా ఉంటారు, ఐఎమ్ బ్రాహ్మిన్, ఓకే. సో సారీస్, హాఫ్ సారీస్ ఇవే ఉంటాయి. సో నాకు ఒక మోడర్న్ డ్రెస్ వేసుకోవాలని ఎప్పటి నుంచో, ఈవెన్ ఒక జీనేనే వేసుకోవాలనిపించేది. ఓ జీన్స్ కూడా వేసుకునేదాన్ని కాదు? ఆహా, అలా ఉండేది. చుడీదార్స్ ఇవే వేసుకునేది. అంటే బయటకు వెళ్ళాను అని అంటే చున్నీ కంపల్సరీ ఉండాల్సిందే మా ఫ్యామిలీలో, అంత పద్ధతిగా ఉండే ఫ్యామిలీ. సో లిటరలీ ఒక రోజు నా ఫ్రెండ్సే ఒక మోడర్న్ డ్రెస్ వేసుకో బాగుంటావు అంటే నార్మల్గా వేసుకున్నా. అరే నువ్వు కూడా ఒక మోడల్వి అది ఇది అంటే, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు, నేను ఎలా ఉన్నానని చెప్పి మిర్రర్లో చూసుకుంటే నాకు నేను నచ్చాను ఫస్ట్. అంటే నేను ఒక మోడర్నా, అంటే మోడల్లా ఉన్నాను ఏమో, ట్రై చేస్తే పోయే వస్తానేమో, టైటిల్స్ విన్ అవ్వచ్చేమో అని అనుకున్నా. ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిపోయింది. ఓకే. 2 years చాలా హీనంగా తిట్టారు, ఇంట్లో నుంచి కూడా పంపించేశారు ఫ్యామిలీ వాళ్ళే? ఫ్యామిలీ వాళ్ళే. అంటే ఇలా మోడల్ అవ్వాలి అంటే పద్ధతులని నువ్వు పాటించకుండా ఇలాగా చిన్న చిన్న బట్టలు వేసుకొని పరువు తీస్తున్నావు అని అన్నారు. నేను చాలా బాధపడ్డాను. ఒక బట్టలు వేసుకున్నంత మాత్రాన నేను ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ తేలే. మోడలింగ్లో అంటే ఏముంటుందండి, మోడల్స్లోని మోడల్ అంటే ఏంటి, వాళ్ళు ఒక మంచిగా ఎక్స్పోజ్ అవ్వడమే కదా మోడల్. ఒక బ్రాండ్ షూట్స్కి ఒక ప్రతిదీ చేపిస్తున్నారంటే మోడల్ డ్రెస్సెస్ వేసుకుంటేనే కదా. చుడీదార్స్ అక్కడ వేసుకుంటే ఉంటుందా? మోడర్న్ లాగే ఉండాలి, అంతే కదా. సో నేను అలా పద్ధతులు ఇచ్చేస్తున్నానని చెప్పి అన్నారు. నేను చాలా బాధపడ్డాను. 2 years బయటకు వచ్చేసాను. ఆ టైంలో నాకు వాళ్ళని కాదని వచ్చేసారు బయటికి? వచ్చానండి, కెరీర్ ఇంపార్టెంట్ అని వచ్చాను. సో 2 years బయటకు వచ్చేసి విష్ణు అండ్ తాక్షవి నా ఫ్రెండ్స్. ఓకే. సో నాకు వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు లేనిది నేను ఈరోజు ఈ స్టెప్ తీసుకొని ఇక్కడి వరకు రాను. ఓకే, ఒక హోప్ వాళ్ళు ఉన్నారు అని ఒక ధైర్యంతో నేను నిజంగా. ఎలా పరిచయం వాళ్ళు? లైక్ ఇన్స్టాగ్రామ్లో ఎవరో కానీ ఒక వెస్ట్రన్ డ్రెస్ వేసుకోగల, ఒక చాలా ఫ్రీగా ఉండాలి తను, మాతో కంఫర్ట్గా ఉండాలి, చాలా ఏ డ్రెస్ వేసినా సరే వేసుకునేలా ఉండాలి, ఈవెన్ బికినీతో సహా ఎక్స్పోజ్ అవ్వాలి, తన స్కిన్ మొత్తం షో అవ్వాలి అని అనగానే ఆమె నా ఇన్స్టాగ్రామ్ చూసి ఒక అమ్మాయి ఉంది అని చెప్పి తనకి కాంటాక్ట్ అయ్యారంట. ఒక 1 month మాట్లాడాను తనతో, నమ్మకం కుదిరింది. అంటే తను ఎవరిని ఇప్పుడు నమ్మడానికి లేదు ఈ రోజుల్లోని. వాళ్ళు పోస్ట్ చేశారు ఇలా ఒకరు కావాలి అని. ఓకే, ఆ పోస్ట్ చూశారు. నాకు వేరే వ్యక్తి కాంటాక్ట్ అయ్యింది అమ్మాయి, 3rd person మీకు కాంటాక్ట్. నేను మాట్లాడా, నాకు ఇలా కావాలి అది ఇది అనగానే నన్ను నమ్మలేదు. నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఇస్ ఫేక్ అంటే అప్పటికే నీ ఇన్స్టాగ్రామ్ ఇలా డెవలప్ చేసుకున్నావా? చేస్తున్నా. ఓకే. నాకు ఇప్పటికీ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎట్లా అంటే నాకు 500కి ఫాలో అయ్యే పర్సన్ ఇప్పటికీ నాకు ఇప్పుడు చూస్తున్నారు కదా నా ఫాలోవర్స్, అంతవరకు కూడా నాకు ఫ్యాన్స్ అలాగే ఉన్నారు ఇప్పటికీ. తగ్గలేదు? లేదు, అలాగే ఉన్నారు. యాక్చువల్లీ నాకు సీక్రెట్ నేమ్ ఉంది ఇన్స్టాలోని, బొడ్డు సుందరి అని చెప్పి. బొడ్డు సుందరి, నడుము సుందరి, బొడ్డు సుందరి, ఈ 2 బాగా ఎక్కువ ట్రోల్ చేస్తారు. నా ప్రతి కామెంట్లో అని గొప్ప చెప్పట్లేదు, వాళ్ళకి ఏం నచ్చింది ఐ డోంట్ నో. నాకు ఎప్పుడు ప్రతి ఒక్క కామెంట్ చూస్తే నడుము సుందరి కంపల్సరీ, నా నడుము పైన కవితలు కూడా రాసుకున్నారు. సో అలా ఆయన పరిచయం అయ్యారు. స్టిల్ నాకు ఆకలితో ఉండేటప్పుడు ఆ మనుషులు ఇద్దరు నా కడుపు నింపారు. నా దగ్గర వచ్చేటప్పుడు 5 rupees ఉంది, నిజంగా చెప్తాను, నా దగ్గర డబ్బులు లేవు. నా మెయింటెనెన్స్ అంతా తను చూసుకున్నారు, హాస్టల్లో పెట్టారు. ఏ మగాడైనా ఈ రోజుల్లో ఒక అమ్మాయి ఒంటరిగా వస్తుందంటే అల్లుకుపోతా. నేను చాలామంది జర్నీస్ చూస్తున్నాను, అందులో నాది. ఎన్ని ఇయర్స్ మీకు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు? 4 years. మీకు నాకా చెప్పాలా ఇప్పుడు? అంటే లైక్ మీకు మెచ్యూరిటీ ఎంతవరకు ఉంది? ఓకే, నా నమ్మొచ్చా ఆ టైంకి? 18 years. ఓకే. నాకు ఏజ్ 18 years. సో నేను ఇంటర్మీడియట్ చదువు అయిపోయింది, ఇక్కడికి వచ్చేసాను. డిగ్రీ చదువుతూ పాటునే నేను మోడలింగ్ చేశాను. ఇక్కడికి వచ్చాక చదువుకున్నారా? అక్కడే స్టార్ట్ చేసా, బట్ వచ్చాను కదా మరి 2 చూసుకుంటూ చదివేదాన్ని. సో ఇంకా లాంగ్ అయిపోతుంది ఎగ్జామ్స్ అని చెప్పి డిస్టెన్స్ చేసేసాను. BA డిస్టెన్స్ చేశాను. చాలా జర్నీ జరుగుతుంది. నాన్నగారు చనిపోయారు. చాలా చాలా బాధగా ఉండే. అంటే చెల్లి నేను అమ్మకి, 3 అమ్మాయిలమే కదా. అమ్మాయిలు బతకడం అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఒక ఇంట్లో.
సో మమ్మీ మమ్మల్ని అంటే మరి నాన్న చనిపోయిన తర్వాత మరి వాళ్ళిద్దరిని వదిలేసి ఎలా వచ్చావు? డాడీ నేను కెరియర్కి రాకముందే చనిపోయారు. ఓకే. నేను చదువుతున్న టైంలో చనిపోయారు డాడీ. అలా నేను మమ్మీని వదిలేయలేదు. మమ్మీ వాళ్ళే నన్ను అంటే ఇలా చేస్తున్నాని పక్క వ్యక్తులు చెప్పగానే మమ్మీ మారిపోయారు. ఇప్పుడు ఓకేనా, సెట్ అయిందా? యా ఓకే. అంటే ఏదైనా నేను ఫ్యామిలీకి సపోర్ట్ చేయట్లేదు. నాకు మమ్మీ అన్నా సరే ఇదేం కాదు, ఎవరైనా ఒకటే. డబ్బు బట్టే మనుషులు మారుతారు, మనీ పవర్. ఇప్పుడు ఫ్యామిలీ డబ్బు వల్లే వచ్చిందంటావా? ఆఫ్ కోర్స్ మనీని చూసే కదండి చూస్తారు. ఎవరో ఒకరు చెప్పగానే నమ్మకూడదు. మన వాళ్ళు ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు రియలైజ్ అయ్యారా? ఇప్పుడు కూడా డబ్బు కోసమే నా దగ్గరకు వచ్చారు అని అంటావా? అంటే పర్లే అర్థం చేసుకుంటున్నారు. అంటే ఏ వ్యక్తులైతే నా గురించి ఇలాగా చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఆ బ్రాస్ తోటి ఇవి చేస్తుందని ఏ వ్యక్తులైతే చెప్పారో అదే వ్యక్తులు ఇప్పుడు మా మమ్మీకి చెప్తున్నారు, అరే పిల్ల ఇంత బాగా కెరీర్లో ముందుకెళ్తుంది, సపోర్ట్ చేయాలి. అదే అంటున్నాను, ఎప్పుడైనా ఒక మనుషులు చెప్పేటప్పుడు మనం నమ్మకూడదు. మనం ఉండాలి కదా, నమ్మకంగా ఉండాలి. నా కూతురు అలాంటిది కాదు, ఏ చేసినా మా మంచిగా అనుకోవాలి కదా. మమ్మీ ఆ టైంలో వినలేదు, తర్వాత అర్థం చేసుకున్నారు, ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు. పర్వాలేదు, నాతో బాగా కలిసే ఉంటున్నారు, అంతా కలిసే ఉంటున్నాం. బట్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను, మమ్మీ వాళ్ళు వైజాగ్లో ఉంటున్నారు. ఓకే. అంటే అంటే బయట వాళ్ళు అంటున్నారని కాదు, నేను కూడా అంటున్నా, ఎందుకు మరి చిన్న చిన్న బట్టలు వేసుకొని ఇప్పుడు బొడ్డు సుందరి అని అనిపించుకుంటున్నారు అంటే మీరు చూపించారు కాబట్టి ఆ మాట వస్తుంది. మరి ఎందుకు అట్లా ఆ వేని ఎంచుకున్నారు, ఎందుకు చేస్తున్నారు మరి అట్లా? మోడల్ అంటే చీర అంతా చుట్టుకొని కూర్చొని చేయడం కాదు కదా. మోడల్ అంటే ఏంటి, స్కిన్ ఎక్స్పోజ్ చేయాలి. మాకు అదే నేర్పించారు మోడలింగ్లో. అదేం పెద్ద తప్పు కాదు, నేను చేసిన తప్పేం కాదు. ఒక తెలుగు అమ్మాయిగా నేను చేయడం తప్ప చెప్పండి? నాకు చేయాలనిపించింది. ఇది రాంగ్, ఇది రైట్ అని చెప్పే వ్యక్తులు నాకు లేరు. ఉన్నా సరే నేను పట్టించుకోను, నా పని నేను చేసుకుంటా. సెలబ్రిటీస్ వేసేటప్పుడు ఏమీ అనరు, వాళ్ళు ఫొటోస్ తీసుకుంటారు వాళ్ళతో. అదే నేను వేసుకుంటే ఎందుకు ఇలా అడుగుతున్నారు? మీరు సెలబ్రిటీయా? అవ్వాలనుకుంటున్నాను కదా, సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నాను కాబట్టే కదా ఈరోజు నేను ఈ డ్రెస్ వేసుకొని షో చేస్తున్నా. సరేనండి, మీరు అనిన దానికి నేను 2 పాయింట్స్ తీస్తా. ఫస్ట్ వన్, నేను జస్ట్ చుడీదార్ వేసుకొని రీల్స్ చేస్తా. ఎవరైనా లైక్లు కొడతారా? కొట్టారు. ఎందుకు కొట్టరు? అలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అలా లేరండి. ఓకే, నేను ఒక పోస్ట్ చేశాను ఆల్రెడీ, ఒక చుడీదార్తో చేశాను, మహా అయితే 100 లైక్లు వచ్చాయి. అదే నేను స్కిన్ ఎక్స్పోజ్ చేసి ఒకటి చేసా ఫోటోషూట్, దానికి 1 మిలియన్స్ వరకు వచ్చాయి. దానికి దీనికి తేడా ఏంటి? ఇప్పుడు నువ్వు లైకుల కోసం అని చెప్పి మోడలింగ్ చేస్తున్నావా, లేదా స్కిన్ ఎక్స్పోజ్ చేస్తున్నావా, లేకపోతే లైక్లు వస్తాయి కదా ఇలా చేయండి అని చెప్పి వేరే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నేను ఎవరికి చెప్పాలనుకోవట్లేదు, నాది మోడలింగ్ కెరియర్. నా మోడలింగ్లో నేను అలా ఉంటాను, నేను మోడల్ని నేను వేసుకుంటాను. వేసుకోకూడదని రూల్ లేదు కదా, అది నా ఇష్టం. నాకు కంఫర్టబుల్గా ఉంది, అది నేను వేస్తున్నా, అది తప్పు కాదు కదా. మూవీస్లో కూడా ఇప్పుడు మనం మూవీకి వెళ్తున్నాం అని అంటే అక్కడ మూవీలోని ఏదో ఉంది కాదు, అక్కడ ఎక్స్పోజింగ్ సాంగ్స్ ఉంటాయి కదా, ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి. మరి అక్కడ మనం చూస్తున్నారు, జనాలంతా వెళ్తున్నారంటే వాయిస్ అంతా దానికే కదా. అంటే ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ అవ్వాలి అనుకుంటున్నావు, రైట్? సో సెలబ్రిటీస్ ఎలా ఉంటారు ఏంటి అనేది కూడా నువ్వు వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది యు ఆర్ గోయింగ్ టు బి, రైట్? సో అంటే సినిమాలో ఒక హీరోయిన్ ఎలా ఉంది అంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సమ్వాట్ కొంతమంది వాళ్ళ ట్రెడిషన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, శారీలో వచ్చే వాళ్ళు ఉన్నారు, చుడిదార్స్ వేసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఇంటర్వ్యూ అవుతుంది, ఎలా రావాలి, ఇలానే రావాలి, ఎందుకు ఇలా వచ్చావు? మరి నేను మోడల్ కదండి, సో నాకు ఇలాగే కంఫర్ట్గా ఉంది. ఇప్పుడు ఎవరో అనుకుంటారని చెప్పి నేను వేసుకోవడం మానేస్తానా? నేను మోడర్న్ డ్రెస్లు వేస్తున్నాను, అది ఇంట్లో 4 గోడల మధ్యలోనే వేసుకొని చూపించుకోవాలా? అది నాకు ఇష్టం లేదు. ఎవరో ఏదో అనుకుంటారని నాకు అనవసరం, నాకు నచ్చింది నేను చేస్తాను అంతే. అంటే ఫైనల్ గోల్ ఏంటి అసలు మోడలింగ్లో? అంటే హీరోయిన్ అవ్వాలని లేదు. ఛాన్స్ వస్తే చేస్తావా? అఫ్కోర్స్ చేస్తాను కదా. ఓకే, బట్ నేను ట్రై చేస్తున్నాను, అది అంతా కమిట్మెంట్ వేసి ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. అడిగారు ఎవరైనా? అడుగుతున్నారండి చాలామంది, ఇన్ని లక్షలు ఇస్తాను, అన్ని లక్షలు ఇస్తాను అంటే ఫస్ట్ నేను వేసే క్వశ్చన్ ఒకటే, కమిట్మెంట్ ఉందా? మీరు ఇన్ని ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మాట నాకు ముందు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను. సో అడిగితే వాళ్ళు కమిట్మెంట్ ఉంటుంది. కమిట్మెంట్ ఇచ్చి అంత మూవీ చేయాలని నాకైతే లేదు.
హార్డ్ వర్క్ చేసి చేయాలని ఉంది, కమిట్మెంట్ ఇచ్చి చేయాల్సినంత అవసరం నాకు రాలేదు, నేను చెయ్యను కూడా. సో కమిట్మెంట్ లేకుండా ఒక క్యారెక్టర్ వచ్చింది అంటే పక్కా చేస్తాను. ఓకే, అంటే ఇన్స్టాగ్రామ్లో నార్మల్గా మంచిగా చేస్తేనే ఎవరో ఒకళ్ళు బ్యాడ్ కామెంట్ చేసేవాళ్ళు నార్మల్గా ఉంటారు, దట్స్ కామన్. కానీ నువ్వు ఎక్స్పోజ్ చేస్తూ స్కిన్ ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నావు, రీల్స్ నువ్వు ఏదైతే కంటెంట్ పిక్ చేసుకున్నావో అందులో కమెంట్లు చూసుకుంటే కూడా చదివే వాళ్ళకే చదవాలనిపించట్లేదు, అండ్ డైరెక్ట్గా నీ మీదనే వేస్తున్నారు కదా, సో ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మరి వాటిని అన్నింటిని ఎలా ఫేస్ చేస్తున్నావు? నెగిటివ్ ఎంత వస్తే మనం అంత పాజిటివ్గా పైకి వెళ్ళగలం. ఎవరైతే మనకి నెగిటివ్గా చెప్తున్నారో వాళ్ళే మనకు ముందు తీసుకెళ్తారు. ఆ నెగిటివ్ కామెంట్స్ రాకపోతే ఆ వీడియో వైరల్ అవ్వదు, అంతే కదా. ఇప్పుడు ఏ కామెంట్స్ రాకుండా ఏం రాకుండా లైక్లు కూడా రాకుండా ఉంటే అది వెళ్తుందా ముందుకి? వెళ్ళదు. బ్యాడ్ ఎంత వస్తుందో అంత మనం గుడ్ అవుతాం. ఓకే, వాళ్ళ దృష్టిలో ఇప్పుడు వాళ్ళు ఏంటి కాదబ్బా, వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెడతారు, దేనికి నేను రియాక్ట్ అవుతానని మాట్లాడాలని చెప్పి నేను రిప్లై ఇచ్చాను అనుకోండి, ఆడు ఇంకా రెచ్చిపోతారు. పక్కకు వచ్చిన తర్వాత ఏమంటారు తెలుసా, అయ్యో సారీ అండి, ఆ కామెంట్ పెడితే మీరు నాకు రిప్లై ఇస్తారని నేను పెట్టాను అని అంటారు. వాటి కోసం నేను అసలు పట్టించుకోను, నేను పేషెన్స్ తోటి ఉంటాను. ఎందుకు అంటే వాడు ఎప్పుడో ఒక రోజు అర్థం చేసుకుంటాడు, అయ్యో తను అలాంటి వ్యక్తి కాదు, తను ఒక మోడల్, అందుకే అలా చేసుకుంటుంది అని అనుకుంటాడని చెప్పి నేను కామ్గా ఉంటాను. ఇప్పటివరకు ఆ పేషెన్స్తో ఉండబట్టి నేను ఈరోజు ఉన్నాను. వాడు ఒకటి అంటే నువ్వు అనలేను కదా, నాకు వాడికి తేడా ఏంటి? కుక్క మురుగుతుందని నేను మురిగితే నాకు వాల్యూ ఉంటుంది అని నేను డాగ్స్ అనట్లేదు. వాళ్ళు ఫ్యాన్స్ ఎప్పుడైతే వాళ్ళు అంత నెగిటివ్ చేస్తారో నేను అంత ముందుకు వెళ్ళగలను. నాకు ఆ నెగిటివే నాకు బలం, అంతే.